దత్తేక్ నిరంజనేకో నారాయణ పరబ్రహ్మణే నమః. మనం ఎక్కడ గ్రహించినా ప్రతి జీవికి అన్నిటికన్నా మేను ఆధారం కానీ ఆధారం కానీ మేను ప్రతి శరీరానికి ప్రతి జీవికి ఆహారం కానీ ఆధారం కానీ ముక్కుల గాలి చూస్తున్నాం మనం. ముక్కుల గాలి పోయిందంటే ఇది ఎన్ని ఉన్నా అన్నీ పడిపోతాయి. ఆ కళ్ళు మంచిగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, మంచిగా సూపు కనపడుతుంది, వాక్ మంచిగా ఉంది, చెవులు బాగున్నాయి, చూస్తానికి కూడా మంచిగా వినపడుతున్నాయి. మరి ఆరోగ్యంగా శరీరం లడ్డులాగా ఉన్నదనుకో, ఇంకా మంచిగా వయసుగా ఉన్నాడు అనుకో, ఏజ్ బాగుంది, అయినా కానీ ఎప్పుడైతే ముక్కులకు గాలి పోయిందో అన్నీ పడిపోతాయి, ఎక్కడికి పనికిరావు. నువ్వు అదొక్కటే దాని సూత్రం మీదనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటాడు, ఈ ప్రపంచానికి నేను సర్వ సృష్టి అంతా పూసలతో సమానం, అందులో ఉన్న దారంతో సమానం నేను. అంటే నాకు ఆధారం పట్టుకొని పూసలన్నీ ఉన్నాయి, దారంకి ఆధారం పట్టుకొని పూసలు ఉంటాయి. పూసలు దారాన్ని పట్టుకుంటాయి కానీ దారం పూసలు పట్టుకోదు. పూసలన్నీ కూడా ఏం చేస్తామంటే దారం మీద ఆధారపడి ఉంటాయి, దారము పూసల మీద ఆధారపడి లేదు. అలాగనే కరెక్ట్గా భగవద్గీతలో పరమాత్ముడు ఇంతే చెప్తాడు. సర్వ జీవులకు కానీ సర్వ కోటి లోకాలకు కూడా, సముద్రానికి కూడా, సూర్య చంద్రాదులకు నక్షత్రాలకు కూడా అన్నిటి కూడా నా దారంతోనే పూసబడి ఉన్నాయి. అవన్నీ పూసలే. సర్వ సృష్టి అంతా కూడా ఒక పూసలే. దేవతలు మహాదేవతలు కూడా నా యొక్క దారంతోనే ఆధారపడి ఉన్నాయి అని చెప్పిస్తున్నాడు. అప్పుడు అన్నాక మనము అతని పేరే పూసలు కనపడాయి కదా, పూసలు కనపడతాయి కానీ దారం కనపడదు. దారం కనపడినప్పుడు దానికి సూత్రం ఏదైంది దారం, అన్నిటికీ సూత్రం ఏదైతే దారం తెగిపోయింది అనుకో, సూత్రాలు ఇవన్నీ పూసలన్నీ రాలిపోతాయి, ఎక్కడొక్కని పడిపోతాయి, ఇది అయిపోతుంది. ఆ కృష్ణ పరమాత్ముడు ఒకటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే అన్నిటికీ ఆధారం నేనే, నన్ను గ్రహించేవాడు లేడు అండి. ఏ దేవుడైనా గ్రహించలేడు, ఏ పంచభూతాలు గ్రహించలేవు. అంటే అది శక్తి ఆయన యొక్క అపారమైన యొక్క ఎక్కడుందో అని ఎవరికీ తెలియనటువంటిది అన్నమాట. ఎక్కడుందో దానికి మూలం ఎక్కడనో ఎంత దూరం ఉందో అన్ని ఎవరికి తెలియనటువంటిది. ఏకో నారాయణ ఒక ఆ రూపం కానీ అది ఏది కానీ ఎవరికి అర్థం కానట్లు మధ్యన రాలిపోతాయి అన్నీ. కొంతవరకు చెట్లు శ్యామలు మనుషులు కానీ ఇంకా ఏమేమో కానీ ఇవన్నీ పెరిగి ఎలాగ ఇరిగిపోతాయో అలాగనే సర్వశక్తులు కూడా, సర్వదేవతలు కూడా మహాదేవతలు కూడా, మహాశక్తులు కూడా కొంతవరకు పెరిగి పడిపోతాయి. ఎందుకంటే ఆ యొక్క నిరామయుణ్ణి ఎవరు తెలుసుకోలేరు. నిరామయ ఎవరికి తెలియదు కూడా, తెలుసుకోలేరు. ఆ తెలుసుకునే శక్తి కూడా ఏ శక్తులకు లేదు. అతనే ఏకో నారాయణ అంటే ఎవరంటే తెలియనటువంటిది ఏకో నారాయణ. ఏ గ్రహం కూడా తెలియనటువంటిది ఏకో నారాయణ అంటే ఆయన యొక్క అంశము సృష్టికి సూర్యుడే. ఆకారం అనే వస్తువు అంతా కూడా సూర్యుడే. ఎలాగ సూర్యుడు అంటే ఒక పెద్ద కరెంటు జంక్షన్. సూర్యుడు లేకపోతే ఏ గ్రహం నడవదు, ఏది కూడా కదలదు. సూర్యుడు లేకపోతే, సూర్యుని కాంతి లేకపోతే, సూర్యుడి వేడిమి లేకపోతే,
సూర్యుని కిరణాలు లేకపోతే ఏ వస్తువు కదలదు, ఏది జీవించలేదు కూడా. ఆ జీవనమే సూర్యుడు. అది కరెంటు జంక్షన్. అందులో ఆ ఏకోనారాయణుడు ఎలాగున్నాడో, ఆ సూర్యుని లోపల ఎలాగున్నాడో, ఎలాగ వెలుగుతున్నాడో ఎవరికి అర్థం కాదు. పరమాత్ముడే సూర్యబింబం, శక్తే సూర్యకిరణాలు. కిరణాల ద్వారానే వెళ్ళిపోతాయి. ముందుగాల కిరణాలు వెళ్ళిపోతుంటాయి. దాని కిరణాలలో వచ్చిన వెలుతురే సూర్యుని వెలుతురు అవుతుంది. ఎంత దూరం పోలో అంత దూరం పోతాయి. వీటితోనే ప్రపంచం అంతా నడుస్తుంది. కరెంటు జంక్షన్ లాగానే. అందుకే కొన్ని మతాలలో సూర్యుని నమస్కారం చేయరు. అదే సూర్యుని నమస్కారం చేయకపోతే నీ రక్తమే కదలదు, నీ లోపల ఉన్న రక్తమే కదలదు. రక్తం కదలకపోతే నీ జీవనమే లేదు, నీ ముక్కుల గాలే నడవదు. సూర్యుని కిరణాలు లేకపోతే నీ ముక్కుల గాలే నడవదు. ప్రపంచము సముద్రం కూడా కదలదు. సముద్రం నీరు ఎలాగైంది? సూర్యుని యొక్క ఏడిమికే నీరైంది. ఆ ఏడిమికి కరిగి నీరైంది. మనం తాగే నీరు కూడా సూర్యుని వల్లనే నీరైంది. మట్టి నీరైంది, రాయి నీరైతుంది, బంగారు నీరైతుంది, ఎండి నీరైతుంది. ఏమిటి వల్ల అవుతుంది? ఏడిమికి అవుతుంది. సల్వకు కాదు, ఏడిమికి అవుతుంది. ఆ ఏడిమి సల్వ ఎక్కడికి వెళ్ళి పుట్టింది? ఏడిమిలనే సల్వ పుట్టింది. ఇదంతా సృష్టి క్రమము, చెప్పుకునేటానికి వీలు లేదు. మేము ప్రతి ఒక్క దానికి దత్తు ఏకు నిరంజన్ ఏకో నారాయణ అంటే ముగ్గురు కలిసి ఒకటైండు. పూర్వం కూడా సృష్టి లేకముందు కూడా ఒక్కడే ఉన్నాడు. సృష్టి లేకముందు ఒక్కడే ఉన్నాడు. సృష్టి కోసం ముగ్గురు అయిండు. సృష్టి కోసం ముగ్గురై సృష్టికి ధ్యానం చెప్పటానికి మళ్ళా ముగ్గురు కలిసి ఒకడైండు. అందుకే ఏకోన దత్తు ఏక నిరంజన్ ఏకో నారాయణ. ఏమంటే వచ్చి మాటలు కావు. ఎందుకంటే అర్థం కానిటువంటిది, శాస్త్రానికి అందనటువంటిది, శక్తులకు మహాశక్తులకు అందనటువంటిది. మహాశక్తులు కూడా పరిచయం అయినాయి. ఎందుకు పరిచయం అయినాయి? అందక. చూస్తారు కదా, మనకి ఎన్నో శక్తులు వచ్చాయి. ఆ శక్తులు నిలవలేరు, పడిపోయినాయి. ఎక్కడ పోయానో తెలియదు. మనకు ఒక వయసు వచ్చింది. చిన్నగా ఉదాహరణ తీసుకుంటే మనకు ఒక వయసు వచ్చింది, ఆ ఏజ్ వచ్చింది. ఆ వయసు ఏమైపోయిందంటే బలంగా ఉన్నది, బాగా బలంగా ఉంది. దాన్ని ఏమంటారు? శక్తి అంటారు. అది ఏమైపోయింది? తుదకు కుళ్ళిపోయి పనికి రాకుండా అయిపోయింది. ఆ శక్తి పనికి రాకుండా అయిపోయింది. దాన్ని బట్టి చూస్తే కొంతవరకు శక్తి ఉండదు అని అర్థం. కొంతవరకే ఉంటుంది, కొంతవరకు ఉండదు. ఆ శక్తి ఆ నిరామయాన్ని అందుకునలేదు. ఆ నిరామయాన్ని అందుకునేటానికి శక్తికి ఆధారం లేదు. కొంతవరకు వెలుగుతుంది, కొంతవరకు. దీపం పెడతాం, మనం ఎంతవరకు వెలుగుతుందో అంతవరకు వెలుగుతుంది. మళ్ళీ ఇంకా పైకి వెళ్ళిపోదు. కొంచెం ఒక ఏలేడు వెలుగుతుంది. ఏలేడు అయినాక వెలగదు, అవతలికి పోదు. అని దాని శక్తి అంతే. దీపం శక్తి గంతవరకు వెలుగుతుంది, గంతవరకు దీపం నడుస్తుంది. అంటే ఈ శక్తులన్నీ కూడా శక్తులు ఎంతవరకు చూసినా ఒక ధనవంతుడు అవుతాడు, చాలా పెరిగిపోతాడు. నయం బాగా పెరిగిపోయింది అనుకున్నాం, ఇక మస్తు నడుస్తుంది, ఇక ఆయనకు ఏం పర్వాలేదు అనుకుంటాం. ఉంటేనే దరిద్రం పెట్టిపోతుంది, పనికి రాకుండా అయిపోతాడు, భ్రష్టుడు అయిపోతాడు, దరిద్రుడు అయిపోతాడు, తినడానికి కూడా ప్రసాదం లేకుండా అయిపోతాడు. పెద్ద ఒక పైల్మాన్ ఉంటాడు, బాగా కొడుతుంటాడు, ఏమో చేస్తుంటాడు. ఒకప్పుడు ఏదో రోగం వచ్చి వాడికి లేచడానికి కూడా శక్తి లేకుండా పోతాడు, లేవడానికి శాతగాదు, పడిపోతాడు. ఇంకా 5-6 మంది పట్టిన 5-6 మందిని కొట్టేవాడు, 10 మందిని కొట్టేవాడు, వాడిని 10 మంది కలిసి లేపాలి.
ఎంత చిత్రం ఉంది చూడండి. మనము శక్తి 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 అంటాం. శక్తి కూడా ఒక దాని మీద ఆధారపడి ఉన్నది. దానికి ఒక ఆధారం లేకపోతే శక్తి లేదు. దానికి ఏది ఆధారమో దానికి చెప్పడానికి కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు. ఆ శక్తికి ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు. వచ్చిన దాని మీద ఆధారపడి పనిచేస్తుంది. శక్తి పనిచేస్తుంది. మరి ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు. ఆ శక్తి కూడా కొంతవరకు వచ్చిన శక్తి బలము మళ్ళీ ఎక్కడ పోతుందో తెలియదు. అంత మాయం. దాన్ని ఏమంటారంటే నిరోమాయం. నిరోమాయం అంటే అర్థం లేదు. నిరోమాయం అంటే అర్థం లేదు. అట్లనే దత్తు ఏకు నిరంజనేకో నారాయణ అనే పదం ఏంటంటే మీకు మనమంతా కూడా ఒక సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాం. ఒకడే సూర్యుడు ఉన్నాడు. మళ్ళీ ఏ దేశం పోయినా ఇంకో సూర్యుడు లేడు. మనం చూసే కళ్ళతో చూసే యొక్క పదార్థాలలో ఏ పదార్థానికి కానీ ఒకటే సూర్యుడు ఉన్నాడు. ఎక్కడన్నా పో, ఏమన్నా చెయ్యి, ఆయన లేని చోటంతా చీకటి. ఆయనంత గొప్ప వెలుతురు ఎక్కడ లేదు. సాకారంగా చెప్తున్నా, సాకారంగా, నిరాకారంగా ఉన్న సాకారంగా. ఆ సూర్యుడు లేకపోతే అసలు మనం చీకట్లో పడి ఉండవాలి. ఏ దీపం పెట్టినా ఎంతవరకు ఆ వెలుతురు కాదు. ఏ కరెంటు పెట్టినా వెలుతురు కాదు. ఏ దీపం పెట్టినా వెలుతురు కాదు. సూర్యుడు వస్తేనే అందరికీ పగులు అవుతుంది. అన్ని చెట్లు పెరుగుతాయి. సూర్యుడి కిరణాలే పడకపోతే గడ్డి కూడా పెరగదు. అవి ఎక్కడొక్కడ నిలిచిపోతాయి. దానికి శక్తినిచ్చేది కూడా సూర్యుడే. గడ్డి పెరగాలంటే సూర్యుడే. దోమ చీమ పుట్టాలి కదలాలంటే కూడా సూర్యుడే ఆధారం. కొందరు మతస్థులు సూర్యుడిని మొక్కరాదు అంటాడు. నేను ఎందుకంటే ఖురాన్ చదివితే ఎందుకు ముస్లింలు ఎందుకు మొక్కరు అంటే ఆ ముస్లింలు తప్పు కాదు. ఒకప్పుడు ముస్లింలు లేరు, అంతా హిందువులే. ఇబ్రాన్ అని పుట్టినప్పుడు కొంచెం ధర్మానికి వ్యతిరేకం చేస్తాడు. ఆయన ఏం బోధిస్తాడంటే అక్కడ ఆ దేశమంతా సూర్యునికే పూజించేవారు. సూర్యుడిని పూజించేవారైతే వాళ్ళకు ఒక ప్రశ్న వేస్తాడు, ఎవరికి మొక్కుతున్నారు అంటాడు. మేము సూర్యుని మొక్కుతాం, సూర్యుడే దేవుడు అంటారు. సూర్యుడు మనకు కనపడేవాడు, సూర్యుడు సాక్షాత్ పరమాత్ముడు అని మేము చేస్తున్నాం అంటాడు. ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. ఏం వేస్తాడు? సూర్యుడు పరమాత్ముడు అయితే ఒకసారి ఉండి ఒకసారి లేకుండా పోయిందంటే అది దేవుడు ఎట్లా అవుతుందని ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేక అప్పుడు సూర్యుడిని మొక్కకుండా అయిపోతారన్న. ఇతను సూర్యుడు దేవుడు కాదని అందరికి పెడతారు. అందుకే వాళ్ళు సూర్యుడిని మొక్కరు. ఆయన చేసిన ప్రశ్నకే సూర్యుడిని మొక్కరు. అంతవరకు అంతా సూర్యుడు భక్తులే వాళ్ళంతా, సూర్యుడు భక్తులు. అయితే ఇప్పుడు మనము సూర్యుడు దేవుడు కాదు, సూర్యుని నమ్మము. సూర్యుడు మనకు పని చేయడు, సూర్యుడు మనకు దేవుడు కాదు అన్నప్పుడు మనము చీకటి పడంగానే ఇంట్లో దొరుకుతాం, లేకుంటే ఊళ్ళో దొరుకుతాం. అడవి నుంచి ఊళ్ళోకి వస్తాం. ఎందుకు వస్తాం? ఎవరు లేనందుకు వస్తాం. సూర్యుడు లేనందుకే వస్తాం. ఎందుకంటే చీకటి పడే రాత్రికి దయ్యాలు రావచ్చు, సింహాలు రావచ్చు, పాములు రావచ్చు, తేలు రావచ్చు అని భయానికి ఊళ్ళో చేరుతాం, ఇళ్ళలో చేరుతాం, ఇల్లు మూసుకొని పండుకుంటాం చీకటికి భయపడి. మళ్ళీ ఎవరు వస్తే మనమంతా ఏ మతస్థులు కానీ ఎవరైనా కానీ మళ్ళీ ఎవరు వస్తే మనం బయటికి వెళ్తాం, అడవికి పోతాం. ఎవరు వస్తే చెల్లకాడికి పోతాం, ఎవరు వస్తే ఊర్లకి పోతాం, ఎవరు వస్తే పనులు చేసుకుంటాం. ఏ లైట్ వస్తే ఏ లైట్ వేసుకొని ప్రపంచమంతా పనులు చేసుకుంటారు అంటే అర్థం అంటే ఇది గుడ్డి అర్థం అయిపోతుంది. దేవుడు కాదు, మొక్కొద్దు. మొక్కకపోతే మీరు ఎవరు లేనందుకు అడవులోకి వెళ్ళి ఊళ్ళోకి వచ్చాడు. ఎవరు లేనందుకు
మీ కళ్ళకు కనపడక చీకటి పడి దేవులాట ఎవరు లేనందుకు దేవులాట పుట్టింది. ఎవరు లేనందుకు చీకటి అని భయపడి ఒక చోట ముదురుకొని ఉంటారు. అంటే ఇవి అందరూ ఒక మతమే కాదు, ఒక కులమే కాదు, జీవులు కాదు, అందరికీ ఆధారపడి ఉన్నవాడు సూర్యుడు. దాన్ని చూస్తే మీకు సూర్యుడు వ్యతిరేకమైతే సూర్యుడు ఉన్నప్పుడు మీరు పనికి పోవద్దు, బయటికి వెళ్ళరాదు. మళ్ళీ సూర్యుడు చీకటి పడ్డాకనే మీరు బయటికి వెళ్ళాలి. ఇది అధర్మం అన్నమాట. సూర్యుని ఓడుకుంటారు, సూర్యుని వెలుతురు కావాలి, సూర్యుని భయం పోగొడుతున్నాడు, సూర్యుని చీకటి పోగొడుతున్నాడు, సూర్యుని వలన పనులు చేసుకుంటారు, సూర్యుని వలన దున్నుకుంటారు, సూర్యుని వలన పేట నడిపించుకుంటారు, సూర్యుని వలన ఏమో చేస్తారు. మీ శరీరానికి ఆధారం అయి ఉంటుంది. కానీ సూర్యుడు మీకు విరోధమా? మీరు ఎప్పుడు సూర్యుడు మీకు ఆధారమే కావాలి, కానీ సూర్యుడి విరోధం ఎట్లయితుంది? ఏమి ధర్మం అది? సూర్యుని వలనే సూర్యుడు బయటికి రాగానే ఒక అడవికి వెళ్ళిపోతాం, పనులు చేసుకుంటాం, ఊర్లలోకి పోతాం, ఎన్నో కార్యాలు చేసుకుంటాం. మళ్ళీ సూర్యుడు లేనప్పుడు అందరు వచ్చి ఒకతోని కూర్చుంటాం. సూర్యుడు లేనప్పుడు అందరూ చీకటికి భయపడి ఒక చోట కూర్చుంటాం. కాబట్టి ఎంత విరోధం చూడు, ఇది చెప్పడానికి వీలే లేదు. మనకు ఆధారం సూర్యుడే ఒక్కడే, మళ్ళీ ఒక్కడే, ఇంకొక్కడు లేడు. నువ్వు ఎన్ని రకాలుగా శాస్త్రం చెప్పుకున్నా ఒక్కడే. సూర్యుని మొక్కకున్నా ఒక్కడే, అతని ఆధారమే కావాలి. నువ్వు మొక్కినా అతని ఆధారమే కావాలి, అతను మొక్కకున్నా కూడా అతని ఆధారమే కావాలి. నువ్వేమైనా పని చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇంకా దున్నుకోవాలి, ఏమైనా చేసుకోవాలి, సూర్యుని వస్తేనే కానీ చేసుకోవాలి. చీకట్లు అయితే ఎవడు పోడు కదా, దున్నుకోనికే దారిలో పోంటి ఇదంతా పోరు కదా. మరి ఎన్నో లైట్లు, సూర్యుడు లేనందుకు ఎన్నో లైట్లు వేసుకోవాలి, ఎన్నో దీపాలు ముట్టించుకోవాలి. ఒక్క సూర్యుడు లేనందుకు ఎన్నో దీపాలు, మనిషికి ఒక బ్యాటరీ, మనిషికి ఒక దీపం, ఇంటింటికి ఒక దీపం. ఇవన్నీ ఎన్నో శాస్త్రాలు. ఇవన్నీ ఎవరు లేనందుకు, సూర్యుడు లేనందుకే. అది ఒక్క సూర్యుడు వస్తే ఇవన్నీ ఏవి అవసరమే లేదు. అన్నీ ఆరిపేస్తాం, అన్ని లైట్లు ఆరిపేస్తాం, అన్ని దీపాలు ఆరిపేస్తాం, అన్ని బ్యాటరీలు ఆరిపేస్తాం, అన్ని కరెంటు కూడా బంద్ చేసుకుంటాం. చూడండి ఎంత మనం చేసే అన్యాయం ఏంటంటే, ఎవరో ఉన్నారు ఒక ఏదో ప్రశ్న వేసిండ్రని ఇప్పుడు మన ఆత్మని మనమే గోతిలో దొబ్బినట్లు, మన ఆత్మ మనమే చెడుపుకున్నట్లు కాకుండా మనము పుట్టిందే సూర్యుని ఆధారం మీద. మనకు భార్యాభర్తలు కలిసేటువంటి శక్తి కూడా ఆ సూర్యుని వల్లనే వస్తుంది. భార్యాభర్తలు కలిసేటువంటి స్త్రీ పురుషులు కలిసి పిండ ఉత్పత్తి చేయడం కూడా ఆ సూర్యుని వల్లనే తయారవుతుంది. పురుషుల లోపల ఈరియం లోపల ఆ యొక్క జీవ కణువులు అవన్నీ కూడా లోపల ఉత్పత్తి అయ్యి, ఆ ఈరియం కణము లోపల ఉత్పత్తి అయ్యి స్త్రీ గర్భంలో ప్రవేశించడం కూడా సూర్యుని వల్లనే అవుతుంటుంది. అది కూడా సూర్యుని వల్ల అవుతుంది. తల్లి కడుపులో పిండం పెరిగేది కూడా సూర్యుని వల్లనే పెరుగుతుంటుంది, సూర్యుని ఏడి వల్లనే పెరుగుతుంటుంది. ఇవన్నీ సూర్యుని వల్ల జరిగినప్పుడు సూర్యుని మొక్కరాదు అనేది ఏ శాస్త్రం, ఎక్కడ శాస్త్రం అది? ఎవరు చెప్పిన శాస్త్రం అది? సూర్యుడు లేకుండా మనం బయటికి కూడా వెళ్ళము. సూర్యుడు లేకుండా ప్రపంచమంతా ప్రపంచమే చీకటి. ఆ సాటుకున్న దేవుడు ఉండని, కనపడని దేవుడు ఉండని, కనపడే దేవుడు ఆ ఒక్కడు లేకపోతే ప్రపంచమంతా కూడా చీకటే. ఈ లోకం కాదు, ఈ దేశం కాదు, ఇంకొక దేశం ఎన్ని భూమండలం అంతా మొత్తం కూడా సముద్రం మీద కిరణాలు సూర్యుడే పడాలి, కొండల మీద సూర్యుడే పడాలి, అమెరికా మీద సూర్యుడే పడాలి. ఏ లోకానికి, చంద్రునికి కూడా సూర్యుడే ప్రకాశించాలి. చంద్రుడికి ప్రకాశం లేదు. సూర్యుడు పోయి తలిగినప్పుడు, ఆ ప్రకాశం తగినప్పుడు చంద్రుడు కూడా ప్రకాశం. చంద్రుడు తిరిగేది కూడా సూర్యుడి వల్లనే తిరుగుతుంటాడు. ఈ 9 గ్రహాలు కూడా సూర్యుడి వల్లనే తిరుగుతుంటాయి. ఈ అన్ని గ్రహాలు కూడా సూర్యుడి వల్లనే కదులుతుంటాయి. మనది ఒకటి ఏంటంటే, సృష్టికి ఒక కరెంటు జంక్షన్ సూర్యుడు. ఆ కరెంటు జంక్షన్ని మనము ఇవాళ నీళ్ళు పోసి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సూర్యునికి నీరు పోసి మొక్కుతారు, ఆర్యం ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే మనకు ఆయన ఆధారం ఉన్నాడు కాబట్టి
మన కంటి చూపు కూడా సూర్యుడే. ఆ సూర్యుడే లేకపోతే మన కన్ను కూడా చూపు లేకుంటుంది. ఆ యొక్క మన లోపల ఒక కంటి లోపల చిన్న గుల్పు కూడా సూర్యుని కిరణమే. ఆ సూర్యుని వల్లనే వచ్చింటాయి మనకు. మన పిండంలో దొరికింటుంది అన్నమాట. చెవులు వినపడేటటువంటి ఒక కణువు కూడా, ఒక అణువు కూడా అది సూర్యుని వల్లనే వచ్చింటుంది ఆ పిండం లోపలికి. నాలుక లోపల ఒక ఋషిని గుర్తుపట్టేటువంటి కూడా ఆ అణువు కూడా సూర్యుని లోపలే వచ్చింటుంది. మన కీలు కాడ కూడా కీళ్ళు మళ్ళీ ఇట్లా తిరిగేదానికి కూడా సూర్యుని అణువే ఉంటుంది. ఆ అణువు సూర్యునికి వెళ్ళి వచ్చి ఉంటాయి. మన శరీరం అంతా నిండుకున్నది కూడా సూర్యుని వల్లనే. తండ్రి నుండి తల్లికి, తల్లి నుండి తల్లి తండ్రులు కలిసి ఆ పిండంలో కలిసి వస్తుంది ఆ సూర్యునికి. ఆ సూర్యుని వల్ల జరిగినవే ఇవన్నీ కూడా అంత సూర్యుడి ఆధారమే. సూర్యుని వల్లనే ఇవన్నీ జరుగుతుంది. బట్ నేను జాంకు ఒకసారి దత్తు ఏకు నిరంజన్ ఏకో నారాయణుడు, ఒక్కటే నారాయణుడు. ఏక్ అంటే ఇందులో ఒక్కటే అని అండి. ఏక్ అంటే ఒక్కటి అని హిందీ భాషలో ఒక్కటి. ఏక్ నిరంజన్, నిరంజనం అంటే కనపడిన వస్తువు అనేది. ఆ కనపడిన వస్తువే అన్ని శక్తులకు ఆధారం. ఇప్పుడు ఆకాశం ఏముండేదు, నిర్మలంగా ఉంది. ఒక డంబచారం లేదు, ఒక లావుగా లేదు, నల్లగా లేదు, తెల్లగా లేదు, ఏమి లేదు. కొండలు లేదు, కోటలు లేదు. అవి ఎక్కడికి వెళ్ళి పుడతాయో, మేఘాలు పడతాయో, రకరకాల రంగులు పుడతాయి. పుట్టినాక మళ్ళీ ఎక్కడ పోతాయి? దానికంత ఆధారం ఎక్కడిది? ఆకాశమే. వాటికి అంత ఆధారం ఆకాశమే. మరి ఎక్కడ పోయాను? అవే శక్తులు అన్నమాట. అవి పెద్ద పెద్ద కొండల్లాగా వస్తాయి, ముగ్గులు పడతాయి, లేకపోతే తెల్లగా ఉంటాయి, బంగారులాగా ఉంటాయి, ఎండిలాగా ఉంటాయి. ఎన్ని ఉండే పరే చూసుకుంటుండగానే అన్నీ మాయమైపోతాయి. అలా నిర్మలంగా ఆకాశం మిగిలిపోతుంది. ఆకాశం ఒకటే మిగిలిపోతే ఎక్కడ పోయినో తెలియదు. అలాగే శక్తులు కూడా సృష్టి కొంతవరకే వ్యాపిస్తుంది. సృష్టి కొంతవరకు వ్యాపిస్తావు. అవతలికి దాటిపోలేవు, అవతలికి తెలుసుకోలేవు కూడా, అవతలికి పోయి ఏమి తెచ్చుకోలేవు కదా. ఆవిటి శక్తి కూడా ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. ఆ శక్తికే శక్తి తెలియదు. ఎక్కడి నుండి వస్తుందో నాకు, ఇది ఎక్కడి నుండి నేను ఈ పని చేస్తున్నా అనేది శక్తి లేక, ఆ శక్తి కూడా తెలియకుండా. ఇది అందుకే శక్తి అంటే ఒక మధ్య రకం అన్నమాట. పూర్తిగా లేదు, మధ్య రకం, అన్ని మధ్య రకం. ఇవి శక్తి మనకు పిల్లగాడై పుట్టినాం, ఊగనే పడి ఉన్నాం భూమి మీద. క్రమేణంగా బోర్లు పడతాం, క్రమేణంగా కూర్చుంటాం, క్రమేణంగా దొల్లుతాం, క్రమేణంగా నడుస్తాం, తర్వాత ఉరుకుతాం, తర్వాత దుంకుతాం, చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. మళ్ళీ తుదకు ముసలితనం రాగానే లేవరికి కూడా చెత్తగాడు. జంపింగ్ చేస్తాం, దాంతో గంతులు వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. తర్వాత అన్నీ మళ్ళీ పడిపోతాయి. కంటిలో సూపు పడిపోతుంది, చెవులు అది పడిపోతుంది, మైండ్ ఖరాబ్ అయిపోతుంది, కాళ్ళు కీళ్ళు పనికి రాకుండా అయిపోతాయి. ఎక్కడెక్కడనే కండరాలన్నీ కూలిపోతాయి, కుళ్ళు అయిపోతాయి. ఇదంతా తెలుసుకుంటే మన యొక్క మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఇది ఎక్కడి నుంచి నాయన, ఇది ఎంత, ఏంది, నేను పెద్ద అనేది అంత మధ్య రకమే. పెద్ద అనే వస్తువు అంతా మధ్య రకం. దాని పెద్దతనమే దానికి తెలియాలి. ఏ దానికో దాని పెద్ద అంటున్నారు, దాని పెద్దదానితో దానికే తెలియదు. ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడి నుండి బయటనో తెలియదు. మనకు ఒక ధనికం అదృష్టం వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. వచ్చింది నడుస్తూనే ఉంది. నడవంగా కొంతవరకు గెలవగా దళిద్రం వచ్చింది. అంతా పోయింది, ఏం లేకుండా గోష ఒక్కటే మిగిలింది. అది ఎక్కడ పోయానో, ఏం చేస్తే తెలియదు, ఎక్కడ మళ్ళీ ఏం చేయాలనో తెలియదు. ఎన్ని శాస్త్రాలు ఏం చేయాలో, ఎన్ని యజ్ఞాలు చేయాలా, ఎన్ని పూజలు చేయాలా. మరి అది వచ్చినప్పుడే వస్తాయి. అది ఎట్లా రావాలో మళ్ళీ అదే వస్తాయి. అది అటుకదే పోయింది, అది అటుకదే వస్తుంది. అందుకే పరమాత్మ మహిమ అది ఒక్కటే మహిమ, అంతే. ఏం లేదు, ఒక గారడి. సృష్టి అంతా ఒక గారడే. పైకి పోతుంది, కిందికి వస్తుంది, కిందికి పోతుంది, పైకి పోతుంది. పెద్దగా అయితే చిన్నగా అయిపోతుంది, మరి ఉంటుంది, కనపడకుండా వెళ్ళిపోతుంది. ఎక్కడ పోతుందో తెలియదు. అంటే అయోమయం, ప్రపంచం అంతా అయోమయం.
దీని గురించి అందరూ కూడా ముక్తి కావాలంటారు. ఈ ముక్తి అంటే ఏంది తెలియదు. జీవుడు శుద్ధ స్వరూపుడు అయితే ముక్తి అంటే అందులో కల్మషం లేకుండా జీవస్వరూపంగానే ఉండిపోతాడు. జీవుడు ఒక అణు స్వరూపంగా ఉండిపోతాడు. అందులోకి వెళ్ళి ఆయన శుద్ధి అయిపోతే అంటే బంగారము ఒక తులం ఉంది, ఆ తులాన్ని మనము కరగబెట్టి అందులోకి వెళ్ళి మైలు తీసేస్తే ఆ తులం బంగారు స్వచ్ఛమైంది అన్నమాట. స్వచ్ఛమైంది, దాంట్లో ఏం కల్మషం లేదు. ఆ స్వచ్ఛమైంది కాబట్టి దాన్ని ముక్తి అంటారు. ముక్తి అంటారు. ముక్తి అంటే అది ముక్తి అని మనం ముక్తి అంటాము, ముక్తి ముక్తి అంటున్నాం. ఇక్కడ పూర్తిగా బయటపట్టినట్లు చెప్పలేదు. ఇది ముక్తి. ముక్తి అయినాక పైది మోక్షం. మోక్షం అంటే ఏంది? ముక్తి అనగా మోక్షం అనగా ఈ ముక్తి ఏం చేస్తుందంటే తులం బంగారు స్వచ్ఛమైంది ముక్తి. అది దానికి ఏ బాధ లేదు, ఇక దానికి కిరుదు లేదు, దానికి ఇలువ ఉంటుంది. ఇలువ ఉంటుంది కానీ ఇలువ లేకుండా ఉండదు. స్వచ్ఛం బంగారు అయినాక దానికి ఏం చేస్తాం మనం? మోక్షం అనేది ఇంకోటి ఉంది. మోక్షం అనేది ఇంకోటి ఉందంటే ఈ తులం బంగారు ఒక కొండంత బంగారు ఉంది. తులం బంగారు కొండంత బంగారు ఉంది. అది కూడా ఇంకా దీనికన్నా ఇంకా స్వచ్ఛమైంది, శక్తివంతమైనది. ఈ తులం బంగారుకు శక్తి తక్కువ, స్వచ్ఛం ఉంది కదా, శక్తి తక్కువ. ఇదేమంటే కొండంత బంగారులో కలిసిపోయింది. ఈ తులం బంగారు కొండంత బంగారులో కలిసిపోయింది. ఇంకా దీనికన్నా ఇంకా శుద్ధ స్వరూపం అంటారు. ఎన్నో క్యారెట్లు ఇంకా పవర్, ఎన్నో క్యారెట్ల పవర్ అన్నమాట బంగారు. ఆ కొండ అటువంటిది అనేది దాంట్లో కలిసిపోయింది కాబట్టి మోక్షం. దాన్ని మోక్షం అంటారు. మోక్షం అయినాక ఈ కొండంత బంగారు కూడా ఒక ఏరియాలో ఉన్నది. కొండ అంటే ఒక ఏరియాలో ఉంటుంది. కొండ ఎక్కడో ఒక దిట్టు ఉంది కొండ, అది బంగారు కొండ అని ఉన్నది. అది దాన్ని మోక్షం అంటారు. మరి ఇంకోటి ఉంది కదా, మహాత్ములు ఏం చెప్పిండంటే ముక్తి, మోక్షం, రహితం. ఈ రహితం చెప్పిండు. రహితం అంటే ఏంది? ఈ కొండ బంగారు పోయి బంగారు కానిది ఏదైతే నిరామయమో, బంగారు కానిది ఏదైతే నిరామయమో, దానికి పేరు లేనటువంటి ఏదైతే ఉందో, ఈ కొండ బంగారు పోయి అందులో కలిసిందంటే, అందులో కరిగిపోయిందంటే అది జన్మరహితం. ఇది రకరకాల, ఇది ఇట్లా, అది అట్లా, అది అట్లా. అది జన్మరహితం అంటే చాలా కష్టం కదా. బంగారు కొండ కరిగిపోయి లేకుండా పోవడం అంటే ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? అటువంటిది రహితం, జన్మరహితం. ముక్తి, మోక్షం, జన్మరహితం. ఇవి 3 రకాలుగా ఉంటాయి. 3 రకాలుగా అంటే ఒక పుణ్యాత్ముడై స్వర్గం పోతాడు, పర్వాలేదు. ఏదైనా పుణ్యం ఎక్కువ చేసిండు అనుకో, యజ్ఞాలు ఎక్కువ చేసిండు అనుకో, దాన ధర్మం ఎక్కువ చేసిండు అనుకో, ఏదైనా పాపం తక్కువ ఉంది అనుకో, తప్పకుండా స్వర్గం పోతాడు. పూర్తిగా పాపం ఎక్కువైంది అనుకో, నరకం పోతాడు. ఇంకా అదంతే. కానీ ఇంకా లోకాలు ఉన్నాయి. ఏ లోకాలు ఉన్నాయి? కైలాసం ఉంది. శివుని పూజ చేసిన వాడు కైలాసం పోతాడు. బ్రహ్మకు పూజ చేసిన వాడు సత్యలోకం పోతాడు. విష్ణువుకు పూజ చేసిన వాడు వైకుంఠం పోతాడు. ఈ 3 కన్నా ఇంకొకటి ఉంది. ఆ ఒకటి అనేది ఏంటంటే అన్నిటికన్నా పవర్ఫుల్. అన్ని లోకాలు ఒక దాంట్లోకి పోయేది ఏంటంటే దివ్య వైకుంఠం. దాన్ని దివ్య అంటాం. దివ్య పురుషుడు, దివ్య వైకుంఠం, దివ్య ఆనందం, మనం ఇవన్నీ చెప్పుకుంటాం. దివ్య పురుషుడు, దివ్య ఆనందం, దివ్య వైకుంఠం. పురుషుల లోపల కూడా దివ్య పురుషుడు, ఆనందం లోపల దివ్య ఆనందం, శక్తి లోపల దివ్య శక్తి, లోకం కూడా దివ్య లోకం. ఇవన్నీ రకరకాలుగా కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అందరం ఎప్పుడైనా కానీ జీవన శక్తి ఎప్పుడన్నా కానీ సత్కిల పడిపోతుంది. జీవన శక్తి గొప్పది కాదు. ఎప్పుడన్నా కానీ ఒక దాని మీద ఆధారపడే ఉంటుంది జీవన శక్తి. దైవశక్తి మీద ఆధారపడి జీవించేవాడు
దైవశక్తి మీద ఆధారపడి జీవించేవాడు అది భక్తి అంటారు, జ్ఞానం అంటారు. దైవశక్తి మీద ఆధారపడి దైవాన్ని అనుసరించి దైవం లేకపోతే నేను లేను, దైవమే ఇస్తున్నాడు, అంతా దైవం మీద ఆధారపడి ఉన్నది. కృష్ణ పరమాత్ముడు గీతలో కూడా చెప్తున్నాడు, నేను లేని వస్తువే లేదు, నన్ను నమ్మినవాడు సర్వధర్మాన్ పరిత్యాజ్యం మవేక శరణం హాంత సర్వపాప మోక్షస్య మాసుచ అంటాడు. ఏది నమ్మకున్నా, ఏ పుణ్యం చేయకున్నా, ఏ యజ్ఞం చేయకున్నా, ఏది చేయకున్నా నన్ను ఒక్కరిని నమ్మితే చాలంటాడు. ఏ దాన ధర్మం లేకున్నా పర్వాలేదు, నన్ను ఒక్కరిని నమ్ము, నీకు తప్పకుండా నీకు పాపాలన్నీ రహితమైపోతాయి, ఈ జన్మలో నా లోపల నువ్వు ఐక్యమైపోతావు అంటాడు. దాంతో చెప్తున్నాడు సర్వధర్మాన్ని పరిత్యాజ్యం, అన్ని పరిత్యాజ్యం చేయి, ఎన్ని ధర్మాలన్నీ పరిత్యాజ్యం చేయి, నన్ను ఒక్కరిని నమ్మంటాడు. అందుకే ప్రహ్లాదుడు ఒక్కనే నమ్మాడు, జనం నమ్మలేదు, సైన్యాన్ని నమ్మలేదు, గుర్రాలు లేవు అతనికి, కత్తులు లేవు, పాతర్లు లేవు, మరి అతనికి బూట్లు లేవు, అతని చేతి కింద సేవ చేసేటోళ్ళు కూడా లేరు. ఇక ఒక ఆయన బలవంతుడు కాదు, పెద్ద చిన్న పిల్లవాడు, మళ్ళీ పెద్ద తండ్రి, పెద్ద బలవంతుడు, పెద్ద రాక్షసుడు, పెద్ద దుర్మార్గుడు, అతనితో ఎట్లా పోరాడిండు? ఒక్క నామమే, నారాయణ అనే నామం ఒక్కటే ఆయనని పైకి తెచ్చింది, ఆయన రక్షించింది. అందుకే సర్వధర్మన్ పరిత్యాజ్యం, అక్కడ ప్రహ్లాదుని ఒక్కటి మనం తెలుసుకుంటే చాలు. సర్వధర్మన్ పరిత్యాజ్యం మవేక శరణం హాంత సర్వపాపభ్య మోక్షస్య మాసుచ. ఎన్ని పాపాలు ఉన్నని అన్నీ సహితమైపోతాయి, భగవంతుని మనం కలుసుకుంటాం. మనం ఎప్పుడైనా కానీ ఏ దానికైనా కానీ మన శక్తిని భగవంతుని దైవశక్తికి మనము జోడించాలి, దైవశక్తికి జోడించినప్పుడే మనకు ఒక బలం వస్తుంది. దైవం ఎలాగో అలాగ బలం వస్తుంది, అంత ప్రకాశం అవుతుంది. దైవశక్తికి జోడించలేదు, నేనే చేసిన, నా బలమే, నేను ఇట్లా చేసిన, నేను అట్లా చేసిన, నేను ఇటువంటి వాడిని, నేను అటువంటి వాడిని అంటే ఉన్నది కూడా పోతుంది. దైవశక్తి జోడించకపోతే అది ఉన్నది పోతుంది. మన సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి జోడించాలి, ఏది మన సూపు జోడించాలి. సూపు జోడిస్తే సూర్యుడు సూపు కలిసి ఏదైతే పెద్ద దేశం అంతా చూస్తాం. అదే సూర్యుడు లేకపోయింది అనుకో, సూపు ఎంత దూరం చూస్తుంది, ఇరుది గడి కనపడుతుంది, అంతకన్నా ఎక్క కనపడదు. అంటే అదే సూర్యుని మనము జోడించుకుంటే మా ప్రపంచం ఆకాశం కూడా కనపడదు. అలాగే మనము ఎప్పుడైనా కానీ ఏ దానికైనా కానీ కొంత మూర్ఖులు తపస్సు చేసి రాక్షసులు అయిపోతారు. ఏదో ధనబలం వస్తే రాక్షసులు అయిపోతారు, జనబలం వచ్చినప్పుడు రాక్షసులు అయిపోతారు, విద్య బలం వస్తే రాక్షసులు అయిపోతారు. అంత రాక్షసత్వమే, అహంకారం రాక్షసత్వం. హాం అనే వస్తువే రాక్షసత్వం, నేను అనే వస్తువే రాక్షసత్వం. రాక్షసత్వం అంటే పళ్ళు పెట్టుకునేది కాదు, కొమ్ములు పెట్టుకొని పుట్టిందే కాదు. హాం అంటేనే రాక్షసత్వం. నేనే చేస్తే, నేనే పెద్దవాడిని, నేను ఎంతోమందిని ఏమో చేస్తే, ఇది అంత రాక్షసత్వమే. కానీ అవన్నీ కాకుండా అన్ని భగవంతుడికే అర్పించు. నీవు ఎంత నయపైసంత ఒక ఆవగింజంత పని కూడా పరమాత్మ నుంచి వల్లనే జరిగింది అనుకో, అంతే. అప్పుడు నీవు కూడా దైవం అవుతావు, నీకు దైవశక్తి వస్తుంది, నిన్ను దైవం నడిపిస్తాడు, నిన్ను కీర్తిమంతుని చేస్తాడు, సుఖం పెడతాడు, ఇహ సుఖ పరసుఖ రెండు సుఖాలు ఇస్తాడు పరమాత్ముడు. ఇదంతా కూడా మనం చిన్న భక్తి అనేది గొప్పది శక్తి, చిన్న భక్తి గొప్ప శక్తి. అంటే చీమ ఎంత చిన్నది చూడండి, లక్షల మందికి అన్నదానం చేసిన. మా ఊళ్ళో ఒక బల్లి ఆయన ఉండే, ఆయన ఏం చేస్తుండే, ఎవరికి అన్నం పెట్టకుండే పొద్దుగాలదే చక్కెర తీసుకుపోయి ఈ ఆడసీమలు ఉంటే ఆడ కూర్చొని వచ్చేస్తుంది. ఆయన కోటేశ్వరుడు, మళ్ళా ఎవరికి అన్నం పెట్టకుండే, ఎవరికి దానం చేయకుండా లేస్తేనే పోవాలి, ఇంత చక్కెర తీసుకొని ఆ సీమలకి వేసి రావాలి. అంటే దానిది అది అంత చిన్న జీవితోన ఎంత దయాదాక్ష ఉంటుందన్నమాట. భగవంతుడు నిలయమై ఉంటాడు అనమాట ఆ చిన్న జీవితోన. ఇప్పుడు అనాథులతోన భగవంతుడు పూర్తి నిలమయం ఉంటాడు. అనాథులు అంటే దిక్కు లేనివాడు, శక్తి లేనివాడు, మరి మాట నడవని వాడు, కాలు చేతులు లేనివాడు, గుడ్డివాడు. ఇంకా ఈ చిన్న జీవి అవి ఏం చేయలేవు, ఏను మీద కలబడలేరు, మనుషుల మీద కలబడలేరు, తొక్కుతారు, తొక్కితే కూడా ఏం చేయలేకలేరు. అవి బాధపడుతుంటాయి, అది భగవంతునే తలుసుకుంటాయి.
మా పొద్దు ఇలా ఉంది, మేము ఎవరిని ఏం చేయలేము, ఎంతోమంది తొక్కుతున్నారు, ఎంతోమంది మనం చంపుతున్నారు, అంతా పరమాత్మ దయ అంటే చిన్న జీవి కాబట్టి పరమాత్మ దయ అంటుంది. అదేమి చీమ చిన్నజీవి, అది చక్కెర తింటుంది, ఏనుగు పెద్దది గడ్డి తింటుంది. ఆమకారం ఉన్నోనికి గడ్డి వేస్తారు, దేవుడు ఏం చేస్తాడంటే ఆమకారం ఉన్నోనికి గడ్డి వేస్తాడు, చిన్నగా భక్తి చేసిన వాడికి చక్కెర పోస్తాడు. మనకి ఇంతే తెలుసుకోవాలి, ఎక్క అవసరం లేదు. దైవం అనేవాడు చెప్పడానికి వీలు లేదు. దైవం అంటే పిపిలకాది బ్రహ్మ పర్యంతం, అంటే చీమ నుండి బ్రహ్మ పర్యంతము. మరి కరెంటు జంక్షన్ అంత కలుసుకొని ఉన్నాయి. ఆత్మ పరమాత్మ నిరాత్మ ఇవన్నీ కలుసుకొని ఉన్నాయి. అవన్నీ కలుసుకొని ఉన్నాయి కాబట్టి అతని వల్లనే అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దైవం అన్నవాడు ఎప్పుడైతే దైవాన్ని నమ్ముకుంటాడో, దైవమే చేస్తున్నాడని ఎప్పుడైతే అనుకుంటాడో వాడు తప్పకుండా దైవాన్ని చేరుకుంటాడు. దైవ శక్తి వస్తుంది, దైవ సామర్థ్యం వస్తుంది, దైవ సామర్థ్యం వస్తుంది, దైవ గుణం వస్తుంది. దైవం అనే ఒక వస్తువు ఆ వలన పెద్ద భక్తుడైపోతాడు. అది చేయరాని పనులు చేస్తాడు. దైవశక్తి వస్తుంది కాబట్టి చేయరాని పనులు చేస్తాడు. అది మనకు సాక్షాత్కారం ఎవరు? ప్రహ్లాదుడు, మరి తోకారాం, సకుబాయి, మీరాబాయి, వీళ్ళంతా కూడా దైవశక్తిని ఆధారమైన వాళ్ళు గెలిచిరి, ప్రపంచాన్ని గెలిచిరి, మాయని గెలిచిరి, అన్నిని గెలిచి అవతల దాటిపోయి. మనం కూడా అలాగనే మనకి ఎన్ని శక్తులు వచ్చినా, ఎన్ని బలం వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా, ఎంత జనం ఉన్నా ఇవన్నీ కూడా కన్ను రెప్ప సాటున మాయమైపోతాయి. జనం కూడా ఉన్నట్టు ఉంటారు, మళ్ళీ వెనకనే మాయమైపోతారు. ధనం ఉన్నట్లుంటుంది, మాయమైపోతారు. శక్తి ఉన్నట్లుంటుంది, మాయమైపోతుంది. ఇదంతా నిజం కాదు. సద్గురు మహారాజ్కి జై, దత్తగురు మహారాజ్కి జై.